అసలు విజయసాయి రెడ్డికి అనేటానికి విలువలు ఉన్నాయా? విజయసాయి రెడ్డికి విలువలు ఉన్న నాయకుడు అసలు? ఒక సందర్భంలో జగన్ ముఖ్యమంత్రి, అప్పుడున్న కేసీఆర్ ముఖ్యమంత్రి దగ్గరికి ఇంటికి పోతే ఆ రోజు వీడియోస్ మనం చూసినాం. ఆ రోజు 2 కాళ్ళ మీద విజయసాయి రెడ్డి పడ్డాడు, కాళ్ళు మొక్కాడు విజయసాయి రెడ్డి. నాకు చాలా సిగ్గు అనిపించింది, నాకైతే చాలా సిగ్గు అనిపించింది నాకైతే. అరే అంటే ఆ రోజు నాకేమనిపించింది, ఆ వీడియో చూస్తుంటే అది జగన్ అది ఇక విజయసాయి రెడ్డి ముందు జగన్ ఉన్నాడు, కేసీఆర్. అంటే విజయసాయి రెడ్డి కాళ్ళు మొక్కుతుంటే కేసీఆర్ నాకు ఫీల్ అయిపోయిన, ఒక రాజశేఖర్ రెడ్డి గారు కొడుకు ఇంత దిగజారిపోవడం ఏంటి జగను? విజయసాయి రెడ్డి కేసీఆర్ కాళ్ళు మొక్కిండు అని అంటే జగన్ మొక్కినట్టే కదా, జగన్ మొక్కినట్టే. నాకు సిగ్గు అనిపించింది నిజంగా. ఎందుకు సిగ్గు అనిపించింది? రాజశేఖర్ రెడ్డి అనే ఒక మగవాడు, ఒక ముఖ్యమంత్రి, ఉమ్మడి రాష్ట్రంలో కేసీఆర్ని అదరగొట్టినోడు కొడుకు ఆత్మ విజయసాయి రెడ్డి కాలు మొక్కుడేంది? ఆ వీడియో బయటికి రావడం ఏంటి? ఇవన్నీ నువ్వు ముఖ్యమంత్రి కావచ్చు జగను, కానీ నీ పౌరుషం లేని నీ రాజకీయ జీవితం వేస్ట్ అనిపిస్తుంది. పౌరుషం లేని రాజకీయ జీవితం. ఆ రోజు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు రెండు రాష్ట్రాలు ఇచ్చిర్రు. ఆ రోజు ఆ 2 రాష్ట్రాలలో మీకు స్వయం పరిపాలన వచ్చింది, ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణకు స్వయం పరిపాలన వచ్చింది. ఈ స్వయం పరిపాలనలో తెలంగాణలో ఉమ్మడి రాష్ట్రంలో మరి కిరణ్ కుమార్ రెడ్డి, రోషయ్య గారు సీఎం అయితే, తర్వాత రాష్ట్ర విభజనతో ఇక్కడ కేసీఆర్ అయిండు, తర్వాత రేవంత్ రెడ్డి సీఎం అయిండు. అక్కడ చంద్రబాబు నాయుడు అయిండు, జగన్ అయిండు అక్కడ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయంలో ఈ ప్రాంతంలో, ఆ ప్రాంతంలో స్వయం పరిపాలనలో అందరూ ముఖ్యమంత్రులు అవుతున్నారు కదా. ఇది కూడా గమనించాలి, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా గమనించాలి.